ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంతో ఇష్టమైన వాలెట్, ఫోన్ ఒక మిస్ అయిందనుకుందాం. అది అందులో ఎంతో ఇన్ఫర్మేషన్ జ్ఞాపకాలున్నాయి. మీరు ఎంత వెతికినా అది మీకు దొరకట్లేదు. ఎవరినడిగినా కూడా ఫలితం లేకుండా పోయింది. దాదాపు ఒక నెల రోజుల పాటు మీరు వెతికి అలసిపోయిన మీకు అది అనుకోకుండా అనుకోని చోట దొరికింది. ఆ ఎక్సైట్‌మెంట్‌లో మీరు మీ ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఏదో సాధించేసానన్న దాన్ని తిరిగి పొందాను అన్న హ్యాపీనెస్. ఒక సాటిస్ఫాక్షన్, ఒక ధైర్యం. ఆ ఫీలింగ్‌ని విడుదల చేసే కెమికల్ పేరే డోపమైన్. నిజానికి చెప్పాలంటే ఒక 20% మాత్రమే ఆ వస్తువు దొరికినప్పుడు డోపమైన్ రిలీజ్ చేస్తుంది. మిగతా 80% మీరు పోగొట్టుకున్న ఆ వస్తువు ఎక్కడుందో కనుక్కోవడానికి మీ లక్ష్యాన్ని చేరడానికి వందల కొద్ది దారులు వేయించేలా చేస్తుంది ఆ డోపమైన్. మీరు ఎగ్జాక్ట్‌గా ఆ పోగొట్టుకున్న వస్తువు దగ్గరికే వచ్చి ఆగని అనుకుంటారు. కానీ నిజానికి మిమ్మల్ని అక్కడికి వచ్చేలా చేసింది ఈ డోపమైనే. ఇది ఒక అద్భుతం. వస్తువులను తిరిగి తెచ్చుకోవడానికే కాదు. జీవితంలో మీరు ఏదనుకుంటే అది మీకు తెచ్చిపెట్టగల సామర్థ్యం ఒక ఏకైక అమృత రసాయనం. ఒక మేనిఫెస్టేషన్ ఎలెక్సర్. వెలకట్టలేనిది. గోల్డ్ మైన్. అందుకే దీనిని కాల్చేయడానికి కొన్ని చీకటి అసుర శక్తులు ఈ భూమి మీద పుట్టాయి. ఆ శక్తులు మనపై ఒక ప్రెషర్ అనే ఒక మనల్ని ఒక రీప్రోగ్రామ్ చేసి పెంచుతున్నాయి. కొన్ని బిలియన్ డాలర్ల యుద్ధమే దీని వెనక జరుగుతుంది. కేవలం మన బ్రెయిన్‌లో ఒక డోపమైన్ అని పిలువబడే ఈ బంగారు నిధి కోసం దీనికి భగవద్గీతకి కూడా ఒక రిలేషన్ ఉంది. కానీ మనం ఇక్కడ పాలిటిక్స్‌ని, బిజినెసెస్‌ని, మార్కెట్స్‌ని అనాలిసిస్ చేస్తుంటే అక్కడ మాత్రం వాళ్ళు మన బిహేవియర్ చేంజెస్‌ని, డోపమైన్ కొలాప్స్‌ని అనాలిసిస్ చేస్తుంటారు. కనిపించే దీని వైపు కొన్ని కోట్ల సామ్రాజ్యం నిర్మించారు. అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే ఈ కత్తికి 2 వైపులా పదునుంది. వాళ్ళు వాడిన అదే ప్లాన్‌ని వాడి మీరు మీ సొంత జీవితాన్ని నిలబెట్టుకోవచ్చు. మీ సొంత సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసుకోవచ్చు. అది ఇంతవరకు నువ్వు చూడని సొల్యూషన్స్ కూడా ఇది చూడగలదు. నీలో వచ్చే ప్రతి స్పందన రెస్పాన్స్ డోపమైన్ వల్లే వస్తుందని మనకు చాలా మందికి తెలీదు. ఇలా తెలియకపోవడం వల్ల ఎంతో మందికి ఒక వ్యాపార ఆయుధంగా మారింది. నిజానికి ఎప్పుడు ఎలా అనిపిస్తుందో తెలీదు. నిజానికి ఈ డోపమైన్ గురించి తెలిసిన వాళ్ళకి మాత్రం మీ ఫోన్‌లో స్విగ్గీ, జొమాటో నోటిఫికేషన్స్ గమనిస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు నీ డోపమైన్‌ని ఎలా అనాలిసిస్ చేశారో, నీ మైనింగ్ ఎలా చేస్తున్నారో అర్థమవుతుంది. ఒకప్పుడు దీన్ని అనాలిసిస్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు ఏ టైప్ కంటెంట్ ఇష్టపడుతున్నారు, మీరు దేన్ని ఇష్టపడుతున్నారు, మీరు దేన్ని రిజెక్ట్ చేస్తున్నారనేది మీరు చేసే డిజిటల్ యాక్టివిటీ అంటే కాఫీ తాగితే ఈజీగా వాళ్ళు అనాలిసిస్ చేస్తున్నారనమాట. మీరు ఏం కొంటారు, ఏం తింటారు, మీకు ఇష్టమైన వస్తువులు ఏంటి కనుక్కున్న దగ్గర నుంచి మనం ఏం కొనాలి, మనం ఏం తినాలి, మనం ఏం చూడాలి, మనం ఏం ఆలోచించాలి అన్నది కూడా మనిషికి ఒక సర్వైవల్ అస్త్రంగా ఉన్న ఈ డోపమైన్ ఇప్పుడు వాళ్ళకి జేబులు నిండే ఒక వస్త్రంగా ఏటీఎం మిషన్ లాగా మారింది. ప్రతి సంవత్సరం మీ డోపమైన్‌ని చేసి పెద్ద పెద్ద బిజినెస్ ఓనర్స్ సంపాదిస్తున్న ప్లాట్‌ఫార్మ్స్ ఏంటో తెలుసా? సోషల్ మీడియా, గ్యాంబ్లింగ్, అడల్ట్ ఇండస్ట్రీ, గేమింగ్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఈ-కామర్స్, స్ట్రీమింగ్ సీరీస్, డేట్స్ యాప్, బెటర్, ఆల్కహాల్, టొబాకో. దీనివల్ల కొన్ని కోట్ల బిజినెసే అవుతుంది. ఈ సంవత్సరం ఇది జరుగుతుంది. ఇందులో ఉన్న ప్రతి డాలర్ మీ తలలో ఉన్న డోపమైన్ నుంచి పుట్టిందే. దోపిడీ అంటే వాళ్ళు చేసి ఇక్కడ సమస్య ఏంటి అంటే మీరే అని మిమ్మల్ని నమ్మించడం. అదిలే అసలైన దోపిడీ. మీకు డిసిప్లిన్ లేదండి, మీరు వీక్ అని, మీకు బుర్రలో ఒక అబద్ధాన్ని అంటే మీకు డోపమైన్‌కి రెస్పాన్స్ అవ్వడం అనేది ఒక బయాలజికల్ రెస్పాన్స్. అదేమి తప్పు కాదు. అదొక సర్వైవ్ అవ్వడానికి అదే కారణం. అదే మన రక్షణ కూడా. కానీ వీళ్ళందరికీ తెలుసన్న సీక్రెట్ మీకు కిక్ ఇవ్వాలి కానీ ఎదుగుదల ఇవ్వకూడదు. మీకు ప్రెషర్ చూపించాలి కానీ తిరిగి పొందే అవకాశం ఇవ్వద్దు. చాలా ఆశ కలిగించాలి కానీ సంతృప్తిగా ఉండదు. దీనివల్ల కొన్ని కోట్ల బిజినెసే అవుతుంది. ఈ రోజుల్లో దోపిడీ అనేది బ్యాంక్‌లో జరగట్లేదు. మన బుర్రలో జరుగుతుంది. ఉన్న ప్రతి డాలర్ మన తలలో ఉన్న డోపమైన్ నుంచి పుట్టింది. మానవ చరిత్రలోనే అతి పెద్ద దోపిడీది. బ్యాంకులు చేసి ఇక్కడ సమస్య ఏంటి అంటే మీరే అని మిమ్మల్ని నమ్మించడం. అదిలే అసలైన దోపిడీ. మీకు డిసిప్లిన్ లేదండి, మీరు నమ్మించడం. అదిలే అసలైన దోపిడీ.